టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదేమో అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఎన్టీఆర్ సినిమా అయినా, ఎన్టీఆర్ టాపిక్ ఏదైనా అప్డేట్ ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెతకని రోజంటూ ఉండదేమో. తాత సీనియర్ ఎన్టీఆర్ కి సిసలైన వారసుడిగా మూడవ తరంలో తన సత్తా చాటుతూ వస్తున్నాడు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే మరోవైపు ఏపీ పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్ ను లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. కానీ ప్రెసెంట్ ఎన్టీఆర్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. టీడీపీలో ఏం జరిగినా పట్టించుకోవట్లేదు. ఇక దీనికి తోడు బాలయ్య ఐ డోంట్ కేర్ అనేదాకా వచ్చేసింది. ఇదంతా తెలిసిన విషయమే. అయితే తనకు రాజకీయాలు ప్రస్తుతానికి వద్దు, సినిమాలే ముద్దు అని ఇండైరెక్ట్ గా జూనియర్ సంకేతం ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అన్నదాని మీద ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పట్లో రాడు అని వేణుస్వామి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జాతకంలో రాజకీయ యోగం ఉందని, 2030 తరువాత మాత్రమే రాజకీయాల్లోకి అడుగు పెడతారని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. అయితే జూనియర్ రాజకీయం మీద వేణుస్వామి ఈ విధంగా కామెంట్స్ చేయడంతో ఆయన అభిమానుల్లో స్పందన వచ్చింది. నిజానికి జూనియర్ 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయాలని కోరుతున్న వారు ఉన్నారు. టీడీపీకి ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యమని, మనస్పర్ధలు పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో దిగితే టీడీపీ గెలుపు ఖాయం అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే వైసీపీని ఢీకొట్టి ఈసారి గెలవకపోతే మాత్రం టీడీపీకి ఇబ్బందులు వచ్చి పడతాయి అంటున్నారు. దాంతో అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని టీడీపీ ముందుకు సాగుతుంది. అయితే నందమూరి ఇంటివాడు అయిన జూనియర్ వస్తే మాత్రం ఆ జోషే వేరు అన్నది టీడీపీ తమ్ముళ్ళ మాట. టీడీపీలో భావి వారసుడిగా జూనియర్ని టీడీపీలో చూసేవారు చాలా మంది ఉన్నారు. దాంతో జూనియర్ రాక కోసం వారంతా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ జూనియర్ మాత్రం పొలిటికల్గా ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. దానికి తోడు ఆయన రాజకీయ వైభవం అంతా మరో 7 ఏళ్ల తర్వాతే మొదలవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పడంతో 2029 ఎన్నికల్లో కూడా జూనియర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడని అర్థమవుతుంది. అంటే జూనియర్ ఈ 7 ఏళ్ల విలువైన కాలమంతా సినిమాలకి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక ఏదైతేనేం వేణుస్వామి జోస్యం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.